హాయ్ అండి, మొన్నే తీసుకొచ్చాం. మన రోల్ అయితే రెడీ అయిపోయింది చూసారా. మంచిగా దీన్ని అయితే సానబెట్టేసాము. మన పచ్చడి బండిని కూడా మంచిగా అరిగింది కదా. ఇంకేముంది, పచ్చడి మొదలెట్టేసేయడమే. అందుకే మీ అందరి కోసం ఫస్ట్గా పచ్చిగా ఉండే పచ్చడి చేసి పెట్టేస్తాను, వచ్చేసేయండి. అందుకోసం ముందుగా 4 పచ్చిమిరకాయలు తీసుకుని హై ఫ్లేమ్లో పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. 4 బీరకాయ ముక్కలను కూడా అందులో కొంచెం కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి వేపేసి వీటిని కూడా పక్కన ఉంచేసుకోవాలి. ఇంకేముందండి, కూసంత చల్లారిన తర్వాత వాటిని రోల్లో వేసి మంచిగా దంచేసుకోవాలి. ఎలా దంచుతున్నావు అంటే దంచుడికి పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే రేంజ్లో అడగాలన్నమాట. అందులో నేను నలిగిన తర్వాత కూసంత ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి అది కూడా దంచేసుకోండి. అదన్నీ దంచిన తర్వాత బీరకాయ ముక్కలో కొత్తిమీర కూడా వేసి మంచిగా దంచేసుకుని 4 లాస్ట్లో అలా దొండకాయ ముక్కలు వేసుకోండి. అవి నోటి కింద తగులుతూ ఉంటుంటే సచ్చిన మా అమ్మ కూడా తిరిగి వచ్చి అన్నం పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇంకేముంది, లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసి అలా కొంచెం చింతపండు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని మంచిగా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత తీసి గిన్నెలో తీసేసుకోండి. ఇంకేముంది, పోపు దినుసులన్నీ గట్టిగా వేసి మంచిగా తిరగమూత అయితే పెట్టేసేయండి. ఇంకేముందండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని పక్క నుంచి ఆమ్లెట్తో కలిపి తింటుంటే ఉంటుంది. నీరసించిపోయిన జీవితం కూడా లేచి నృత్యం చేస్తున్నట్టు ఉంటుంది అంతే. మరి ఇంకేముందండి, సబ్స్క్రైబ్ చేసేయండి మరి.